ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ సినిమాలో మొత్తం దారుణాలే ఉన్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ మూవీని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని డివైడ్ చేయకుండా ఫస్ట్ 1 hour 30 minutes, లాస్ట్ 30 minutes అని డివైడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 1 hour 30 minutes మొత్తం ఒక టెంప్లెట్ వెళ్ళిద్ది, లాస్ట్ 30 minutes ఒక టెంప్లెట్ చూపిస్తారు. అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది ఇంటి రివ్యూలో చెప్పుకుందాం. ముందుగా కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ట్రైలర్లో చూసినట్టు మన RX-100 ఇందు వాళ్ళ సిస్టర్ రోల్లో ఉంటుంది. ఇంకా మిగతాదంతా మీ ఊహకే వదిలేస్తున్నాను. అసలు ఈ మూవీ ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు అనేది మూవీ టీం వాళ్ళు మూవీ స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేసి ఉంటే చాలా బాగుండేది. ఓకే, మూవీ గురించి చెప్పాలంటే, ఇలాంటి సినిమాలు ఇప్పటికే మారుతి గారు ఎప్పుడో ట్రై చేసి వదిలేశారు, కానీ ఇలాంటి వరస్ట్ సీన్స్ అయితే తీయలేదు. మూవీ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్, 18+ సీన్సే, అది కూడా మైనర్స్ కానీ 2 పిల్లలతో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక పాయింట్ దగ్గర ఆ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది రివీల్ చేస్తాడు. ఓకే, అది కూడా ఒక మెసేజ్, ఐ అగ్రీడ్. కానీ ఆ ఒక్క పాయింట్ తీసుకొని మూవీ మొత్తం అలానే చూపించాల్సిన అవసరం లేదు కదా. 1-2 సీన్స్ చూపించి కూడా వదిలేయచ్చు, కానీ చివరి వరకు అవే సీన్స్ ఎందుకు, వై? అప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, లాస్ట్ 30 minutes అన్నాను కదా, ఆ 30 minutes ఏముంటుందంటే, పిల్లల్ని ఇలా పెంచకూడదు, అలా పెంచాలి, వాళ్ళని గమనిస్తూనే ఉండాలి అని ఒక మెసేజ్ ఇస్తారు. మరి మిగతా సినిమా మొత్తం అంతా రివర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు గంటుమోటి, బేబీ, ప్రేమిస్తే సినిమాలు తీసుకోండి. అవి కూడా స్కూల్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలే, ఆ ఏజ్లో వచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్ని చూపించిన సినిమాలే. కానీ అందులో ఒక ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అంతేగాని ప్రతి 5 minutes ఒకసారి ఇలాంటి సీన్స్ ఉండవు. మూవీ తీయాలనుకుంటే అలా కూడా తీసి ఉండొచ్చు. ఓన్లీ మనీ పర్పస్ కోసం మూవీ తీసారేమో అనిపిస్తుంది. డబ్బుల కోసం అయితే మూవీ తీసినా సరే ఇంకేమీ లేదు ఈ సినిమాలో. నాకైతే సినిమాలో ఒక్క పాజిటివ్ కూడా అనిపించలేదు. మూవీలో నాకు ఎవరి యాక్టింగ్ అయినా పర్లేదు అనిపించిందంటే, అది లీడ్ యాక్టర్స్కి ఫాదర్గా చేసిన ఈయన యాక్టింగే చాలా బాగా చేశారు. అండ్ లీడ్ యాక్టర్స్కి సిస్టర్గా చేసిన ఏమి కూడా పర్లేదు, బాగానే చేశారు. వీళ్ళిద్దరు తప్ప ఇంకా మిగతా వాళ్ళంతా నాకేం అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా అయితే ఇలాంటి సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం. మాకు ఇలాంటి 18+ మూవీస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం చూసేయండి. నాకైతే మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. సో ఇది ఫ్రెండ్స్, హుషారు పెట్టెల మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేసుకోండి.